మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, బొట్ల రామారావు, పనితపు సుధాకర్, కోటి యాదవ్, కార్పొరేటర్ ఇమ్రాన్, మాదాసి వెంకయ్య, దాసరి కరుణాకర్, అంజిరెడ్డి తదితరులు బాగున్నారు. सर कैमरा सुबह आप జ్యోతిరావు పూలే గారు జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ వైఎస్ఆర్. ఒక ఉద్యమకారుడు, ఒక సామాజిక సంఘ సంస్కర్త, పేద ప్రజల కోసం, బహుజనుల కోసం, గిరిజనుల కోసం, అణగారిన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అందరి సమాజంలో వాళ్ళకి సముచిత న్యాయం కల్పించాలని చెప్పి ఎన్నో పోరాటం చేసిన మహానుభావుడు. అదేవిధంగా ముఖ్యంగా బాలికలు బాగా చదువుకోవాలి, ఒక బాలికలు చదివితేనే బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో బాలికల కోసం ఆయన పూలే గారు వాళ్ళ వైఫ్ కలిసి, సావిత్రిబాయి గారు కలిసి స్కూల్ ఏర్పాటు చేయటం, స్వయంగా వాళ్ళే చదువు చెప్పేసి పిల్లలందరినీ బాగా చదువుకోవడం కోసం కృషి చేశారు. కాబట్టి ఇటువంటి మహానాయకుడిని గుర్తుంచుకొని, గుర్తుపెట్టుకొని, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని సమాజంలో మేము మంచి కోసం, మా నాయకుడు కూడా పేద ప్రజల కోసం, ముఖ్యంగా బహుజనుల కోసం కానీ, బీసీలు కానీ, ఎస్సీల కోసం కానీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, సముచిత న్యాయం కల్పిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ గారి నాయకత్వంలో పూలే గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకొని పేద ప్రజల కోసం ఇప్పుడు డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 1827 ఏప్రిల్ 11వ తారీఖున ఖడ్గన్ మహారాష్ట్ర జిల్లాలో జన్మించారు. ఈయన ఆది నుంచి కూడా అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, అలాగే బాలికలకు విద్య మీద దృష్టి పెట్టి ఆ రోజుల్లోనే సమాజంలో ఉన్న అసమానతను తొలగించేదానికి 1873లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అలాగే 1874లో ఈ దేశంలో మొట్టమొదటి బాలికల స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన విద్య ద్వారానే అసమానతలు తొలుగుతాయని గుర్తించి వారి భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని విద్యను అభ్యసించి ఆ రోజుల్లో మహిళోద్ధరణ కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన చివరి దశలో 62వ ఏట మహాత్మాగా ఆ ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులకు గుర్తించి మహాత్మా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఆసరా, చేయూత అనేక సంక్షేమ పథకాలతోటి బడుగు బలైన వర్గాల్ని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా ఆర్థికంగా చేయూత కోసం గత ప్రభుత్వంలో కృషి చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో నయవంచంతో చంద్రబాబు పాలన జరుగుతూ ఉంది. దీన్ని త్వరలోనే ప్రజా తిరుగుబాటు ఎదుర్కొనేదానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల
సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మరి జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. దాదాపు 170 సంవత్సరాల క్రితమే ఎంతో సాహసోపేతంగా దళితుల కోసం, స్త్రీల కోసం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక స్కూల్ స్థాపించి మూఢనమ్మకాలు, అంటరానితనం, కుల వివక్షత, సాంఘిక దోపిడీ వీటికి కేంద్ర బిందువు అయినటువంటి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బద్దలుగొట్టి తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి తొలితరం విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి.